విష్ణువు వల్ల కలిగిన మాతృదేవతలు మొత్తాన్ని ఒక్కసారిగా సంపూర్ణంగా భక్షించారు. భైరవుడు నరసింహ రూపంలో ఉన్న దేవుడు నారాయణుడికి నమస్కరించి చేతులు జోడించి ధ్యానించాడు. భైరవుడు ఏం చేశాడు? నారాయణ రూపంలో ఉండేటువంటి ఆయనకి నమస్కరించాడు. నరసింహ రూపంలో ఉన్న నారాయణుడికి. పార్వతీపదైన శివుడి ఆలోచనను గమనించి విష్ణువు వెంటనే అక్కడ సాక్షాత్కరించాడు. అతనితో భైరవుడు ఈ మాతృదేవతల లోకాల్ని భక్షిస్తున్నారని వివరించాడు. ఓ భగవంతుడా, శీఘ్రంగా ఈ భక్షణాన్ని నివారించు, ఈ లోకత్రయం మీ అధీనంలోది అని చెప్పగానే నరసింహ శరీరాన్ని దాల్చిన హరి స్మరించగానే మాతృదేవతలు మహాదేవుణ్ణి నరసింహాకృతిని చేశారు. ఆ తల్లి మొత్తం భక్షిస్తే సృష్టి మొత్తం విభిన్నమై అతలాకుతమైపోతున్నాయా? సృష్టి మొత్తం బ్రహ్మాండాన్ని పిండాండాన్ని నిలబెట్టు అని వేడుకుంటున్నాడు భైరవుడు. ఎవరు? దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం యాడ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం నాకాశికాపురాధినాథ భైరవం భజే. ఉజ్జయిన్లో ఉంటాడు ఆయన. సప్తమాతృకలు భక్షిస్తారనే తమోగుణం పూర్తిగా పోకూడదు అని తమోగుణ రూపంగా అలా కూర్చుంటాడు. మందు పోస్తుంటాడు, తాగుతూ ఉంటాడు. దేనికయ్యా అంటే ఈ సృష్టి యందు కర్మలు ఎవరి వాళ్ళని సక్రమంగా అనుభవించాలి. ఒక్క కాశీ క్షేత్రమై నిజాత్మతత్వాన్ని తెలుసుకొని మరణించేవాడు తప్ప మిగతా అందరూ కూడా ఈ ప్రకృతిలో అలాగే ఉండి వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని సాధించిన తర్వాత లీనం కావాలి. మాతృప్రేమ ఉంది కదా అని వాడి కర్మలను వదిలిపెట్టు, వాడిని ఇచ్చేయకూడదు. అందుకని భైరవుడు ఇవాళ కరెక్ట్ గా సకాలానికి వచ్చింది. మోడీ గారు కాశీని బాగు చేశారు కదా. కాశీ అయిపోయిన తర్వాత కేదారాన్ని కూడా చాలా అద్భుతంగా చేశారు. అయోధ్య చాలా బాగా అయింది. ఇవాళ ఉజ్జయిని మహాకాళేశ్వర్ ప్రథమ కారిడార్. భైరవుడు అంటే నాకు ఉజ్జయిని గుర్తొస్తుంది, కాశిక కంటే కూడా ఉంది. మహాకాళేశ్వరుడు అక్కడ భైరవుడికి ఈ మందు ఇట్లా పోస్తూ ఉంటారు, పోసిందాల్లో తాగుతుంటాడు, విపరీతంగా తీసుకుంటాడు. కుజుడు చాలా సమీపంగా ఉండే భూమి ఏదైనా ఉంది అంటే అది ఉజ్జయిని. ఈ భారతదేశానికి మొత్తానికి ప్రతిష్టాపాత్రమైనటువంటి ఊరు ఏదైనా ఉంది అంటే అది ఉజ్జయిని. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు మనం అందరం ఐఎస్టి జిఎంటి అని ప్రపంచాన్ని పోల్చుకుంటున్నాం. ఇండియన్ స్టాండర్డ్ టైం, గ్రీన్విచ్ మీన్ టైం. గ్రీన్విచ్ మీన్ టైం అనేది బ్రిటిష్ వాడు చేసిన మోసం. కలకత్తాలో వాడి సామ్రాజ్యం ఉన్నంత దాకా కూడా ఈక్వెటోరియల్ లైన్ పర్ఫెక్ట్ డిగ్రీస్ తో ఉండేటటువంటిది ఉజ్జయిని. అక్కడి నుంచే ప్రపంచం కాలాన్ని కొలుచుకుండేది. మహాకాళేశ్వరుడి దగ్గర నుంచి కాలాన్ని కొలుచుకుండేది. అక్కడి నుంచి కొలుచుకునే సంప్రదాయాన్ని తీసి మన నుంచి వచ్చిన విద్యని సంగ్రహించి వాడు వేరే దగ్గరికి పోయి మన విద్య ఇది అని కూడా ఈ దేశంలో ఎవరు తలుచుకోకూడదు అని ఇక్కడి నుంచి ఉజ్జయిని నుంచి లెక్క పెట్టాల్సినటువంటి కాలాన్ని ఈక్వేటర్ కరెక్ట్ గా ఉండేటువంటి దాన్ని గ్రీన్విచ్ తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? ఇప్పటికి కారణం బయటించాడు. ఎవరు చెప్పడండి. ప్రపంచం అంతా అనుసరిస్తూ వార్షిక తయారైనప్పుడు అంతా ఉజ్జయిని లెక్క ఉంటే దాన్ని గ్రీన్విచ్ ఎందుకు మార్చాం? ఈ ప్రశ్నకి సమాధానం ఏ పుస్తకాల్లో రాయబడి. కారణం ఈ దేశంలో పుట్టిన విద్య అది శాశ్వతంగా ఉండకూడదు అని ఈక్వేటర్ లైన్ దగ్గరలో ఉన్నటువంటి వాడి ప్రదేశాన్ని గుర్తించుకొని దాని పేరు పెట్టారు. అది కూడా మహాకాళేశ్వర క్షేత్రమే. గ్రీన్విచ్ కూడా మహాకాళేశ్వర క్షేత్రమే. ఏది ఏది ఈక్వెటోరియల్ లైన్ లో ఉంటుందో అదంతా కూడా ఆయన. లంక ఘటికల్ని కూర్చేటప్పుడు లంక అంట. లంక అంటే ఈక్వేటర్ లైన్ 0 degrees దగ్గర ఉంటుంది. దాని కాలాన్ని గణించేటప్పుడు మనకి తెలిసినట్ట కాలాన్ని లెక్క వేసుకోవడం మొన్నే చూసాంగా. ఒక్క ముహూర్త కాలానికి ముందు ఎన్ని చెప్పుకుంటూ వచ్చారు మన పెద్దలు.
ముహూర్తం అంటే ఏమిటో తెలుసా అమ్మా అసలు? ఎందుకు ముహూర్తం పెట్టాలి, ఎందుకు ముహూర్తానికి ఎంత ప్రాధాన్యత మనం ఇస్తాం విషయం నుంచి బయటకు వెళ్తున్నాను. అది నాకు అలవాటు, మీకు అర్థమైపోయింది. కానీ ఇవి చాలా అవసరం తెలియాలని చెప్తుంది. ఇప్పుడు ఆకాశంలో గ్రహాలన్నీ లెక్క వేసుకోండి. ఫలానా తిథి రోజు మనం పుట్టాం. నేను కార్తీక శుద్ధ ఏకాదశి సోమవారం సాయంత్రం 5:40 పుట్టాను. అందరి జాతకాలు నేను చెప్పలేను కాబట్టి నాకు తెలిసిన జాతకం నాదని చెప్పుకుంటున్నా, ఏదో తెలియాలని చెప్పట్లేదు. నేను పుట్టినప్పుడు గురువు ఎక్కడున్నాడు ఆకాశంలో, కుజుడు ఎక్కడ ఉన్నాడు, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, సూర్యనారాయణమూర్తి ఎక్కడ ఉన్నాడు, ఈ కొలతలన్నీ కొలుచుకొని ఖచ్చితంగా దాన్ని ఫోటో కొట్టినట్టుగా గీసేదే చక్రం. రాశి చక్రం అంటారు కదా, ఆ రాశి చక్రాలు ఏవైతే ఉన్నాయో దానినే ఇప్పుడే కుండలిని చక్రం. కుండలిని అంటే మూల ఆధారం, మొత్తానికి శక్తి అదే అక్కడి నుంచే తెలుస్తుంది. వాడి శక్తి మొత్తం బీజస్థానం నిద్రించేటటువంటి ప్రదేశం కాబట్టి రాశి చక్రాన్ని కుండలిని. ఈ చక్రము కరెక్ట్ గా తీశాడు. వచ్చే సంవత్సరం కూడా నా పుట్టినరోజు కార్తీక శుద్ధ ఏకాదశికి అవుతుంది. కరెక్ట్ గా అన్ని అక్కడే ఉంటాయి, ఇప్పుడు ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి. చంద్రుడి కళలు ఏకాదశికి ఎలా ఉండాలో అంతే ఉంటాయి, వేరే కళలు ఉండవు. అర్థమైందమ్మా? సూర్యుడు చంద్రుడిని లెక్కేసుకోవాలి కదా, అదే రాశిలో చంద్రుడు ఉంటాడమ్మా. ఇప్పుడు మీనరాశిలో ఉన్నాడు కదా, అప్పుడు దాదాపు మీనరాశి ఖాయంగా వస్తుంది. అందుకనే మనకి పంచాంగాలు పైన నక్షత్రాలు పోవంట. శ్రావణ పౌర్ణమి శ్రవణ నక్షత్రం, కొత్తల్లో అటు ఇటు మార్పులు వస్తున్నాయి ఈ మధ్య. కృత్తికా నక్షత్రం ఏ పౌర్ణమిలో ఉంటే దాన్ని కార్తీకం, భద్రా నక్షత్రం ఎప్పుడు ఉంటే భాద్రపద మాసం, విశాఖ నక్షత్రం ఎప్పుడు పౌర్ణమి రోజు ఉంటే వైశాఖం. నక్షత్రాలు ఇప్పుడు పంచాంగం లేదు, పోయింది. చంద్రుడిని చూసి చెప్పేయచ్చు ఏ నక్షత్రం ఎక్కడ ఉన్నాము. ఎవరైనా నేను ఫలానా తిథిలో పుట్టాను అని చెప్పాడు అనుకోండి, వేసుకొని దాదాపు నక్షత్రం చెప్పేయచ్చు. పంచాంగం పోయినంత మాత్రం నక్షత్రాలు పోవు అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఎలా చెప్తున్నాడు వాడు అంటే ఆ కాలాన్ని అంత పర్ఫెక్ట్ గా కొలిచాడు. మనం ఎలా చేసుకుంటున్నాం పుట్టినరోజులు? ఫిబ్రవరి 20లో పుట్టాడు అనుకోమ్మా, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 20లో చేస్తున్నాడు. ఈ పుట్టుకకి పైన ఉండే గ్రహాలకి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. నువ్వు పుట్టినప్పుడు మరి ఎందుకు చేసుకుంటున్నావు నీకు తెలీదు, ప్రపంచం అంతా చేస్తున్నాం. చేస్తే విదేశాల్లో అశుద్ధం తింటే మనం తింటామా? ఇన్ని రకాల వంటకాలు ఉన్నాయి. మన వంటకాలు తింటేనే కడుపు నిండుతుంది. కాబట్టి అంత ఖచ్చితంగా అక్కడ కొలుస్తారమ్మా. కొలిచాక కాలం ఎలా నడుస్తుంది అలాగే మనందరినీ చూపిస్తారు. ఈ సమయంలో పుట్టినటువంటి వాడిలో ఇప్పుడు నాలో అణువులు కలుస్తున్నాయి కదా, చలికాలంలో ఈ కాలంలో పుట్టిన వాడి అణువులు ఇలా ఉంటాయి, వీడి జీవన ప్రయాణంలో ఈ అణువుల మార్పులు ఇలా జరుగుతూ ఉంటాయి అని క్షణక్షణాన్ని లెక్క వేసి ముహూర్తం పెడతారు. ఈ అమ్మాయి ఏ విధమైనటువంటి అణుమార్పులు జరిగేటటువంటి కాలంలో పుట్టింది, ఈ అబ్బాయి ఏ విధమైనటువంటి అణుమార్పులు జరిగేటటువంటి కాలంలో పుట్టాడు. ఈ రెండు అణుమార్పులు ఓ దగ్గర కలిసినప్పుడు ప్రయోజనకరమా నష్టమా? ఈ అణువు మార్పులు జరిగేటప్పుడు ఏ విధమైన రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఏ విధమైన నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది, ఏ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా ముందే నిర్ణయించబడ్డాయి. మనకి ఏది నిర్ణయించినా అదే జరుగుతుంది. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు పూర్వజన్మలో చేసుకుంది ఇప్పుడు అనుభవిస్తున్నావు, అనుభవించాలి కాబట్టి ఆ కాలంలో పుట్టినావు, ఆ కాలంలో పుట్టి అలా వెళ్తున్నావు. ఇప్పుడు పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏవైనా పంచాంగం ప్రకారం చేసుకోండి. డేట్ల ప్రకారం చేసుకుంటే మీకు ఆ పుట్టినరోజుకి సంబంధం ఉంది.
సుబ్బారావు గారు మొగుడైతే పక్కింటి వెంకట్రావు గారి పాదాలు పూజ చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో. ఏమా మొగుడు సుబ్బారావు కానీ పాద పూజ పక్కింటి వెంకట్రావుకి చేస్తున్నాడు. నువ్వు పుట్టినరోజు చేసుకోరా అంటే అప్పటికే వద్దండి, పక్కవాళ్ళ మొగుడు అందంగా ఉన్నాడు, అదే వాడే అన్నది ఎంత గొప్పదైన పదమో అంత గొప్పది శనివార నక్షత్రాలు పెట్టి డేట్ల ప్రకారం పుట్టినరోజులు చేసుకోవడం. సామెత గుర్తుంచుకోండి, ఆచరించకపోయినా. ఏది మనకి రాదు, బారసాల మనకి రాదు, వివాహం మనకి రాదు. అప్పుడు పోయి డేట్ల ప్రకారమే ముందు పెళ్లి నిర్ణయించుకోకపోయారా? మరి మీకు ముహూర్తాలు దేనికి? అనవసరం కదా. ఈ పంచాంగాన్ని వృత్తం చేయకండి, పంచాంగాన్ని ముందరికి తీసుకెళ్లేటువంటి ఏర్పాటు చేయండి. మన పంచాంగంలో చంద్రుడు నిండుగా ఉన్నప్పుడు పౌర్ణమి అని రాస్తారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము మీరు నాకు చెప్పండి, ఫుల్ మూన్ డే ఏ డేట్ వస్తుందో దానికి ఇష్టం డేట్ వస్తుంది. ఎందుకయ్యా? ఒక ముగ్గురుతో సంబంధం లేదు, అందులో పాతివ్రత్యం లేదు, దాని ఇష్టం వచ్చిన డేట్ ఎంచుకొని పోతుంటుంది, దాన్నే డేటింగ్ అంటారు. డేటింగ్ మనకు అవసరమా? మనది ఏమిటి? మన సంస్కృతి ఏమిటి? పంచాంగం. కటుగా ఉండొచ్చు కాక, టీవీలో చూసి నాస్తికులు తప్పనుకోవచ్చు కాక, ఇది సత్యం. మీన్ టైంని పూజ చేయకూడదు, ట్రూ టైంని వాడుతుంది. పంచాంగంలో మీన్ టైం దొరుకుతుంది. అంటే కలకత్తా వాడికి రాజస్థాన్ వాడికి, కలకత్తా తూర్పు, రాజస్థాన్ పూర్తి పశ్చిమం. సూర్యుడు వచ్చేటటువంటి కాలము తూర్పు పశ్చిమం ఒకటే ఎందుకు ఉంటుందమ్మా? వేరు వేరు ఉంటుంది. అందుకనే రాజమండ్రిలో పెట్టే ముహూర్తం వేరు, హైదరాబాద్ లో పెట్టే ముహూర్తం వేరు, మద్దానిలో పెట్టే ముహూర్తం వేరు. మనకి ట్రూ టైం గురించి అంత తెలుసు. కాలాన్ని కూడా 10 నిమిషాలు, నిమిషం, క్షణాలు, అరక్షణాలు, నిట్టలు లోపలికి వెళ్ళిపోయాం మనం. అంతకాలం తెలిసినటువంటి మనము, మహాపండితులమైనటువంటి మనము, పాండిత్యం ఎక్కువైతే పిచ్చోడైనట్టుగా పిచ్చివాడమై పరిమాణం చేస్తాం. కాబట్టి మన తిథివార నక్షత్రాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకండి. దాని ప్రకారమే ఇప్పుడు చెప్పండి, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పశ్చిమాన అస్తమిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు, తిరుగుతోంది భూమి. ఇక్కడ కాలం అక్కడ కాలం వేరే ఉంటుందా? ఒకటే ఉంటుందా? ఖచ్చితంగా వేరే ఉంటుంది. అవునా? ఖచ్చితంగా వేరే ఉంటుంది. మరి ఈ మొత్తానికి ఇంకో టైం ఎందుకు పెట్టాడయ్యా అంటే, 12:30కి ఇక్కడ ఒక విమానం లేచింది అనుకోండి కలకత్తాలో, 3ంటికి అక్కడ దిగుతుంది. ఇప్పుడు తిథుల ప్రకారం పెట్టుకున్నాడు అనుకోండి, వ్యవహారంలో వాడికి ఇబ్బంది వస్తుంది. వ్యవహారం కోసం మాత్రమే మీ చేతి గడియారం, నిజమైన టైం మీ చేతి గడియారం కాదు. మీ చేతి గడియారం తప్పుడు టైం. మీకు అక్కడ చక్కగా మధ్యలో ఒక రాక పాకితే నీడ కొద్దిపాటి టెంటుతోటి మళ్ళీ సంవత్సరంలో 2 రోజులు ఆటింటి కూడా లేకుండా పడుతుంది. దాన్ని విసువు అంటారు, విసువత్ కాలం అంటారు. కాబట్టి ఈక్వినాక్స్ డే ఇంగ్లీష్ లో మధ్యాహ్నం పూట మీరు ఈ కర్ర నాటితే ఎక్కడ నీడ అటు ఇటు పోకుండా ఉంటుందో అది అభిరుచి లగ్నం. ఈ ఊళ్ళో 12ంటికి ఉంటే హైదరాబాద్ లో 11:45 ఉంటుంది, కలకత్తాలో 11ంటికి ఉంటుంది. కొంచెం తేడా వస్తుంది అన్ని చోట్లకి. రాజమండ్రిలో టైం వస్తుంది, కలకత్తాలో టైం వస్తుంది. అర్థమైనా? కాబట్టి ఇక్కడ కంటే పావుగంట ముందు, రాజమండ్రి కంటే ముందు ఇంకో పావుగంట ముందు వెళ్ళి పావుగంట దాటిపోతే ముందు. కేవలం వ్యవహారం కోసం మన చేతి వాటి, మనం చూస్తున్న ప్రతి క్షణము తప్పుడు సమయమే, మనం జీవిస్తున్న ప్రతి జీవితము తప్పుడు జీవితం. పంచాంగాన్ని వదిలిపెట్టుకోవద్దు.
ఎంత సైంటిఫిక్ అర్థమవుతుందో నేను చెప్తుంటే, చాలా సైంటిఫిక్ అమ్మా పంచాంగం. ఈ పంచాంగం లెక్కలేయడం రాక ప్రతి పనికి మాలిన వాడు వెళ్ళి టీవీ ఛానళ్లలో మాట్లాడటం వల్ల పంచాంగము అభాసుపాలం. తెలియని మూర్ఖుడు పోయి మాట్లాడుతున్నాడు. వాళ్ళకి తెలియదు ఈ కాలం ఏమిటి, ఎట్లా గణించాలి. కొంతమంది మహాపండితులు, మనకి శంకరవంశి రామకృష్ణ గారు ఉన్నారు, దీని మీద మంచి కృషి చేస్తున్నాం. సూర్య సిద్ధాంతం మీద కూడా కృషి చేస్తున్నాం. అలాంటి పండితులను వదిలేస్తున్నాం, పామరుల్ని ఆశ్రయిస్తున్నాం. కాబట్టి పంచాంగం విలువ పడిపోతుంది. కాబట్టి మన పంచాంగం ప్రకారం ముందరికి వెళ్దాం అని చెప్తూ, వీడే కాలంలో వచ్చాడో నాకు తెలియదు కానీ కాలం గురించిన విషయం వచ్చింది. ఉజ్జయిని అనే మాట వచ్చేది కాబట్టి కాలం వచ్చింది. ఆ ఉజ్జయిని చాలా గొప్పది. మహాకాళేశ్వరుడు ఈ కాలం మొత్తానికి పుట్టుక స్థానం. అక్కడి నుంచి లెక్కేసుకోవాలి కొంచెం మొత్తానికి కాలం. అందుకని దాన్ని మధ్యప్రదేశం. ఒక సర్కిల్ గురించి తీసుకున్నప్పుడు సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ తీసుకోవాలంటే సెంటర్ పాయింట్ లెక్కేసుకోవాలి. అందుకని మధ్యప్రదేశ్ పేరులో కూడా అంత గొప్పతనం ఉంటుంది. వాడు మీకు ఈక్వేటర్ లైన్ చెప్తున్నారు, సుబ్బారావు నగర్ అన్నట్ల మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రదేశాన్ని చెప్తున్నారు. దక్షిణ్ అంటారు వాళ్ళు మనల్ని పిలిచేటప్పుడు. దక్షిణ్ సే ఆయా పండిత్ అంటాడు. వాడెవడు ఊరి పేరు చెప్పరు, దిక్కులు బట్టి గుర్తుపడతారు. ఎందుకంటే దిక్కులు బట్టి వాడి కాలం, వాడి ఆచారం, వాడి వ్యవహారం, వాడి నదులు, వాడి పుణ్యం, వాడి కర్మలు, వాడివన్నీ వాడి ఉంటాయి. దిక్కులేని వాడు మనం అందరం. కాబట్టి ఇవాళ ఆ మహాకాళేశ్వరుడికి నమస్కారం చేసుకున్నాం. ఉదయాన్నే ఆ స్వామివారి అలంకారం చూస్తే మోహితులు, అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆడవాళ్ళు అయితే రారు, ఇంకా ఎక్కువ మోహానికి గురైపోతారు. మహాకాళేశ్వరుడు అందాన్ని చూసి అంత అందంగా ఉంటాడు. శివుడు అందంగా ఉంటాడు అనేది తక్కువ చోట్ల అనుకో, అందగాడంటే కృష్ణుడు అంటాడు. కానీ మహాకాళేశ్వరుడి అందాన్ని చూస్తే మోహానికి గురైపోతాడు. ఉదయాన్నే భస్మహారతి ఇచ్చేటప్పుడు వెళ్తే కొంతమంది ఇట్లా పడిపోతుంటారు మూర్చొచ్చి. మామూలు వాడు బాగా చదువుకున్న వాళ్ళు, మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా కడుదిరిగారు. మహాకాళేశ్వరుడి యొక్క శక్తి అక్కడి నుంచే మనకి కాళిదాసు లాంటి కవులు వచ్చింది. అక్కడే శంకరాచార్యులు వారు జైన మతాన్ని పక్కన పెట్టి సనాతన వైదిక ధర్మ ప్రతిష్ఠ చేసింది. అక్కడే శంకరాచార్యులు వారు ఆ మధ్యప్రదేశం ఓంకారేశ్వరంలోనే సన్యాసాశ్రమం పాద భాగంలో పుట్టాడు, నాభి భాగంలో సన్యాసం తీసుకున్నాడు, సహస్రార భాగంలో ఆయన అవతారం సాధించాడు. మార్గాన్ని చూపించడానికి పుట్టారురా అని దక్షిణంలో పాదాల దగ్గరకు వచ్చాడు. ఇక మీకు మార్గం చూపించడానికి సంసిద్ధమైనటువంటి అవతారాన్ని ధరించి ఇంకో జన్మనెత్తారా అని మధ్యప్రదేశ్ లో సన్యాసం తీసుకున్నాడు. మీ అందరినీ నేను తీసుకెళ్లేది పరమావధైన సహస్రారానికి రా. ఇది ఆదిశంకరుల తత్వం, ఇది ఆచార్యత్వం. అంటే ఎవరు పడితే వాళ్ళు ఆచార్యులు కాదు. ఆచార్యుడు ఆయన జీవనంలో చేసే ప్రతి పని అంత గొప్పగా కనిపించాలి. శీలేశ్వర సిద్ధేశ్వర అన్నాం, సిద్ధేశ్వర శీలేశ్వర అని అక్కడికి వచ్చారట ఆదిశంకరుడు. ఎంత పుణ్యాత్మనమ్మా ఆ అడుగులు ఇక్కడ పడ్డాయి అంటే. ఇంకే ఆచార్యులైనా ఇక్కడ నడకతో వచ్చినట్టు మీకు తెలుసా? ఎక్కడో పుట్టిన ఆయన కాలు నడకలు వచ్చి ఇక్కడ జనాన్ని కూడా ఉద్ధరించాలని తిరిగాడు. మన కోసం ఆయన రక్తాన్ని, శరీరాన్ని లెక్క చేయకుండా నడుచుకుంటూ వచ్చాడు. ఆయన ఏనాడైనా రుణం తీర్చుకునే పని మనం చేస్తున్నాము, తీర్చుకోలేము. ఇవాళ నేను మాట్లాడుతున్నటువంటి 99% ఈ పూర్వ పురాణంలో అన్ని కూడా శంకరాచార్యులు వారు చెప్పినటువంటి అద్వైత తత్వమే. 1% చెప్పలేకపోవడానికి నాలో పైత్యం ఉంది, అందుకని 1% పక్కన ఉంచుకున్నాం. పైత్యం ఉంది కాబట్టి అంతా ఆయన భిక్ష.
ఆయన పెట్టిన భిక్షే. కాబట్టి శంకరుడి పట్టము లేనటువంటి ఇల్లు కృతజ్ఞులతోటి కూడినటువంటి ఇల్లు. కృతజ్ఞులే ఆదిశంకరాచార్య వారి చిత్రపటం ఇంట్లో లేదు అంటే లలిత కావాలి, మీకు సౌందర్యలహరి కావాలి, విష్ణుదాసనామాల భాష్యాలు కావాలి, భగవద్గీత భాష్యాలు కావాలి, పండితులకు బ్రహ్మసూత్ర భాష్యాలు కావాలి, పురాణాల విషయాలు కూడా మాకు కావాలి. కానీ ఆయన పటం మాకు గురువు లేని విద్య బుద్ధి విద్య. ప్రతి ఇంట్లో ఆదిశంకరుడు ఉండాలి. ప్రతి శంకర జయంతికి వైశాఖ శుద్ధ పంచమికి నీ కొడుకు పుట్టినప్పుడు, నువ్వు పుట్టినప్పుడు ఎంత ఆనందంగా చేసుకున్నావో, నేను తరించడానికి జ్ఞానం చెప్పిన గురువు పుట్టిన రోజు అంత పానకం చేసి వడపప్పు చేసి స్వామికి నైవేద్యం పెట్టి పిల్లలకి తినిపిస్తే ఈ శంకరుడు ఎవరు రా అని వాడు ఏదో రోజు మా అమ్మ శంకర జయంతికి ఇట్లా పెట్టేదని చదువుకున్నప్పుడు, అందుక మా అమ్మ శంకరాచార్య వారికి పూజ చేసింది అని గర్వపడి ఆనందపడతాడు. ప్రతి తల్లి కూతురికి కొడుక్కి బోధించాలి, శంకరుల పూజ మర్చిపోకూడదు. శంకరుణ్ణి మర్చిపోయినంత కృతజ్ఞుడు ఇంకోటాడు. నువ్వు ఎంత పెద్ద గురువైనా చెప్పు, శంకరుడు ఇచ్చిన జ్ఞానమే చెప్తాడు. ఎంత పెద్ద గురువైనా శంకరుడు ఇచ్చిన జ్ఞానమే చెప్తాడు. వాడు బౌద్ధం మాట్లాడినివ్వండి, వాడు మీమాంసా శాస్త్రం మాట్లాడినివ్వండి, వాడు పెద్ద తర్కం మాట్లాడినివ్వనివ్వండి, వాడు ఏం మాట్లాడినా శంకరుణ్ణి దాటి మాట్లాడి, వాడు సాంఖ్యుడైనా సరే. ఎందుకంటే అన్ని దర్శనాల్ని సమగ్రంగా చెప్తూ వస్తూ అందులో అద్వైతమే పరమావధి అని చూపించిన ఆచార్యుల వారు శంకరుల. మిగతా వాళ్ళు ఎవరు దర్శనాల్ని సమన్వయం చేసి పరమావధి ఇది అని చెప్పిన ఆచార్యుడు లేడు. అన్ని దర్శనాల్ని సమన్వయం చేయగలిగిన వాడు ఆదిశంకరుడే. కాబట్టి చిన్న చిన్న గురువులు ఎంతో మంది ఉండొచ్చుగా, ఆయన యొక్క నడక, ఆయన చేసిన పనులు, ఆయన వాదించిన తీరు, ఆయన మాట్లాడిన మాట, ఆయనకున్న కరుణ, ఆయనకు ఉండేటువంటి శృతి స్మృతుల జ్ఞానము, పురాణాల జ్ఞానము విశేషమైనటువంటి మనల్ని లయం చేయడానికి, ఆశాంతం ఈ జన్మ లేకుండా లయం చేయడానికి ఆయన చేయబడ్డటువంటి ఓషధి గుళికలెత్తే అక్షరం ఆయన చెప్పింది. ఎందుకు వచ్చిందయ్యా అంటే శంకరుల ప్రస్తావన మధ్యప్రదేశ్ ఉజ్జయిని అనగానే వస్తుంది. అక్కడ 108 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయబోతున్నారు. శంకరాచార్య వారి విగ్రహాన్ని. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని చోట్లకి వచ్చారు కదా, శ్రీశైలంలో 6 నెలలు ఉన్నారు కదా, తెలంగాణకి ఇన్ని చోట్ల తిరిగారు కదా, వాసరకు వచ్చారు కదా, వాడపల్లికి వెళ్ళారు కదా, మనం ఏం చేస్తున్నాం? శంకరుడికి మనం ఏమీ చేయట్లేదు. పుట్టినటువంటి ప్రదేశంలో వాళ్ళు ఎక్కువ చేయట్లా, కొద్దిగానే చేశారు. ఇప్పుడు సురస్సు దగ్గర సహస్రారంలో కలిసిన దగ్గర 12 అడుగుల విగ్రహం మోడీ గారు స్వయంగా పెట్టారు. ఉజ్జయినిలో శివరాజ్ సింగ్ చౌహాన్ మహా అద్వైతి, సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. శంకరాచార్య వారి 108 అడుగుల ఎత్తు విగ్రహం కనీసం చూసి తగ్గుతారు. వాస్తవానికి మహాకాళేశ్వర ప్రాజెక్టు జరుగుతుంటే బండి సంజయ్ గారు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నాకు, గురుగారు శంకర మఠంలో మనం అద్భుతంగా స్క్రీన్ వేసి బ్రహ్మాండంగా ఇక్కడ ఆ మహాకాళేశ్వరుడి యొక్క ప్రత్యక్ష ప్రసారం చూస్తూ వ్యాఖ్యానం చేస్తూ అందరం ఇక్కడ గడుపుదాం. ఇవాళ బండి సంజయ్ గారు అందరూ కూడా అక్కడే ఉంటున్నారు, మోడీ గారు చేస్తుంటే నేను అక్కడ ఉండాలి. కానీ పార్వతమ్మకి ఇచ్చిన మాట తప్పకుండా, దానికంటే ఇది ప్రధానం. ఇచ్చిన మాట తప్పిన వాడు అంతకంటే అయోగ్యుడు ఇంకోడు ఉన్నాడు. కాబట్టి వాళ్ళు అప్పటికి బతిమారాడు, 3 దాకా చెప్పుకోండి, 3 పూర్తి చేసుకొని సాయంత్రం సభకు వచ్చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోండి. నేను ఇక కుదరదు, రాను అని చెప్పేశాను. ఆ మహాకాళేశ్వరుడికి ఉదయాన్నే చచ్చిపోయినటువంటి శరీరం, అప్పుడే కాలుతూ ఉన్నటువంటి శరీరం నందు కాష్టాన్ని తీసుకొని వచ్చి, భస్మం వేడివేడిగా ఉన్న భస్మం, ఆ కాష్టం మీద నుంచి ఆ భస్మాన్ని తీసుకొస్తారు. మనకి స్తోత్రంలో శంకరాచార్య వారు చితాభస్మో లేపో గుర్తుందా?
ఆ చితాభస్మాన్ని తీసుకొని వెళ్ళి ఆ చితాభస్మంతో స్వామికి అభిషేకం చేస్తాం. ఏమిటిరా అంటే, నువ్వు మరణించి భస్మం అయిన తర్వాత కూడా అపారమైన కరుణతో ఆ పరమేశ్వరుడే ఆశ్రయమై నిన్ను ఉంచుకునేవాడుగా. తర్వాత పునఃసృష్టికి మళ్ళీ ఆయనే అనుమతించేవాడు. జన్మ రాహిత్య స్థితిని ఇచ్చేవాడు ఆయన. అన్ని సందర్భాల్లో లుప్తమైనప్పుడు కాపాడేవాడు పరమేశ్వరుడే. సంహార క్రియ అంటే అది కూడా కరుణ, అద్భుతమైన కరుణ. ఏమిటి కరుణ అంటే, వీడు ఆ అంధకారంలో పడుకోకుండా నన్ను ఆశ్రయించి శివత్వంగా వాడిని లోపల ఉంచుకొని మళ్ళీ ధాత యథాపూర్వం కల్పయం అన్నప్పుడు తీసిస్తే మళ్ళీ వాడు తయారవుతాడు. అందుకని అని చెప్పాడు. పురాణంలో చిన్న సమస్య ఉంటుంది. మొత్తం పూర్తిగా చెప్తే అసలు పురాణం పోతుంది. అందుకని అందులో ఎంత మటుకు వాక్యం ఉంటుందో అక్కడ దాకానే తీసుకోవాలి, లేకపోతే అది మళ్ళీ శివానంద లహరి వ్యాఖ్య అవుతుంది. అంతే తీసుకొని అంతదాకానే చెప్పడం. ఇక ఒక్కసారి ఆ మహాకాళేశ్వరుడికి నమస్కారం చేసుకుందాం. ఆ మహంకాళికి నమస్కారం చేసుకుందాం. మంచి రోజులు వస్తున్నాయ్యా. భారతదేశంలో ఉండే క్షేత్రాలన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్తూ ఉన్నాయి. సేవ చేసిన వాడి రుణం కూడా మర్చిపోకూడదు. దాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మంచి చేసినటువంటి వాడి రుణం మర్చిపోకూడదు. ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇదంతా నిజంగా ఆయన చేస్తున్న రుణమే. యాదగిరి గుట్ట నేనే చేశాడు. మహాకాళేశ్వరుడు ఆయన ఎవరు చేసినా రుణం మర్చిపో, మనసులో దాచిపెట్టుకోవాలి. అవసరమైనప్పుడు కృతజ్ఞతను కూడా చూపించాలి. కాబట్టి మహాకాళేశ్వరుడు, కాశీ 2వ కారిడారు, ఇంకా 12 జ్యోతిర్లింగాలన్నీ కూడా నేను వెళ్ళేలోపు బాగు చేస్తాను కంకణం కట్టుకున్నాడు అమ్మా. ఆయన ప్రత్యక్షంగా చెప్పేశాడు. ఆ ఢిల్లీ నుంచి వచ్చిన లెటర్ కాపీ నా ఫోన్లోకి వచ్చింది. మేము దీనికి కంకణబద్ధులమై ఉన్నాం. 12 జ్యోతిర్లింగాలని మేము బాగు చేస్తాం. ఈ విధమైన లెటరు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఒక పార్టీ పంపించడానికి చూడాలి. తొందరలో కాశీ విశ్వేశ్వరుడు కూడా మనవాడి మనం అభిషేకం చేసుకోగలిగేటువంటి స్థాయికి రావాలి. ఈ జీవుడు మాయకు గురయ్యాడు. అక్కడ ఉండేటటువంటి ఆ ఈశ్వరుడు మాయాభక్తుడై ఉన్నాడు. గజాసురుడి కడుపులో కూర్చుంటా అన్నాడే, ఆయన వరణిస్తూ ఉంటాడు ఎవరు కోరితే అది. అలా గజాసురుడి కడుపులో ఉన్నట్టుగా ప్రస్తుతం పోయి కూర్చున్నాడు. నందీశ్వరుడి కొమ్ములతో పడవాలి, విష్ణుమూర్తి రావాలి, పరమేశ్వరుడు బయటికి రావాలి. ఎవడు కడుపులో పెట్టుకోవాలనే కోరికతో ఉన్నాడో నాశనం కాదు, అనుమానం ఏమీ లేదు. వాడి తప్పు వాడికి తెలిసి వాడి యొక్క శిరస్సు మళ్ళీ పూజలకి యోగ్యమయ్యేది. కాబట్టి మిక్కిలి తేజవంతుడైన భైరవుడు శివునికి శక్తిని అందజేసేవాడు, లోకాలకు జన్మకారకుడు, మిక్కిలి భయంకరుడైనటువంటి నరసింహుణ్ణి ఆ మాతృదేవతలు కూడా వెళ్ళి దర్శించుకున్నారు. మాతృదేవతల క్షణకాలంలో ఏకత్వాన్ని పొంది శేషుణ్ణి కూడా చూశారు. శేషుణ్ణి అంటే ఎవరు? నువ్వు చూసేటటువంటి దాన్నే మాతృకలు తింటున్నారు. జ్ఞానం వచ్చింది కదా, జ్ఞానం వచ్చి కంటికి కనిపించేది. మిగతాదంతా ఏమిటి? శేషమే కదా. మనస్సుకు అందరిదంతా ఎటో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సుకు అందరిదంతా శేషం. ఆ శేషం మీద నారాయణుడు పడుకున్నాడు, ఆదిశేషుడి మీద పడుకున్నాడు. ఈ శేషుణ్ణి చక్కగా చూశాడు. అంటే కనిపించేదే కాకుండా కనిపించనటువంటి ఆత్మతత్వం అంతా సమైక్యమైన ఆత్మతత్వం కింద దీన్ని మార్చుకున్నాడు. అప్పుడు ఋషికేశుడు ఇట్లా అన్నాడు. ఋషికేశుడు అంటే ఎవడు? ఇంద్రియాలను నియమించాడు. ఋషికాలంటే ఇంద్రియాలను చెప్పుకున్నాం కదా. ఋషిక ఈశుడు ఆయన పేరు తెచ్చాడు. వెంటనే శివభక్తులు ఇక్కడ నన్ను తలచేవారు ప్రయత్నపూర్వకంగా రక్షింపదగిన వారే, సర్వ సంహార కార్యాన్ని జరిపించేది నా శరీరమే. ఇప్పటిదాకా ఏదైతే అన్నాదము అని నేను ఈ జీవుణ్ణి తింటూ వచ్చానో,
ఇప్పటి నుంచి వీడు రక్షింపబడాలి. ఎందుకయ్యా? ఆత్మతత్వ దర్శన చేశాడు. కాబట్టి ఇంద్రియాలకి బద్ధుడైన వాడు ఇంద్రియాలను నియంత్రించగలిగినటువంటి స్థాయికి ఋషికేశ స్థితికి వెళ్ళిపోయాడు. ఏ జీవుడికి ఆత్మజ్ఞానం కలుగుతుందో వాడు ఋషికేశుడు, ఇంద్రియాలను జయించిన వాడు. కాబట్టి ఎందుకు? ఇంద్రియం చూసే ప్రతిదాన్ని ఆత్మస్వరూపంగా చూస్తున్నాడు వాడు. ఇది మాహేశ్వర శరీరంతో సంబంధం కలిగి భక్తిని ముక్తిని ప్రసాదిస్తుంది. అనవరతము మహనీయమైన కాలం రెండు విధాలుగా విభాగాన్ని పొంది నా తామస రాజసమూర్తులుగా ఉంటుంది. కాలం ఎట్లా ఉంటుంది? తామస రాజస రూపాల కింద ఉంటుంది. ఋషికేశుడి యొక్క తామస రాజస, ఈ ఇంద్రియాలు చూసేటటువంటి తామస రాజస రూపాలే కాలం. సత్వంతో ఆత్మతత్వానికి వెళ్తే కాలంతో వాడి సంబంధం. కాబట్టి చతుర్ముఖుడైన దేవదేవుడు బ్రహ్మను నేనే, ఇతరులు ఎదిరింపలేని లోకాలని లయింపజేసే యముడని నేనే. ఇవాళ్లే కొత్తగా వచ్చి కనుక ఉపన్యాసం వింటే వాళ్ళకి ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కొన్ని బౌన్సర్ లాగా అనిపిస్తాయి. కానీ 3 రోజుల నుంచి వింటున్న వాళ్ళకి మాత్రం నేను అనుకోవడం ఇప్పుడు నేను చెప్పేవి కొంచెం కూలంకషంగా అర్థమవుతుంటాయి. ఇన్ని రోజులు చెప్పుకున్నటువంటి నిజాత్మతత్వం మనం సాధ్యమైనంత అద్వైత భావనను గుప్పించుకున్నాం కాబట్టి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాయి కదా నేను చెప్తాను. కల్పాంతంతో రౌద్ర రూపంతో జగత్తుని భక్షిస్తాను, నారాయణుడనే పేరు గల నా మూర్తి సర్వ జగత్తుని మోహింపజేస్తుంది. ఈ జగత్తునంతా కూడా నారాయణుడు అనేటటువంటి నా మూర్తి మోహింపజేస్తుంది. నారాయణుడు అంటే ఎవరు? జలములలో నివసించేవాడు. జలం అంటే ఏమిటి? ఆపోవా ఇదగం సర్వం విశ్వాన్ విశ్వభూతాన్యాప ప్రాణవాప, ఈ ప్రాణాలే మోహింపజేస్తుంది. పశవాప నమాపో అమృతమాప, అన్ని ఇంకా మొత్తము అంతా ఆపమే నీళ్ళే. ఈ నారాయణుడు అనేటటువంటి వాడే ఆ సమస్తమైనటువంటి దాన్ని ఋషికేశుడై ఉన్నాడు. మాయని తీసుకుంటే మాయా రూపాన్ని అందిస్తున్నాడు, ఆత్మతత్వాన్ని తీసుకుంటే ఆత్మస్వరూపాన్ని అందిస్తున్నాడు. గిన్నెలోకి వస్తే గిన్నెలో నీళ్ళు అవుతున్నాడు, గ్లాసులోకి వస్తే గ్లాసులో నీళ్ళు. నువ్వు ఎందులో వస్తున్నావు? ఈ బుద్ధి యొక్క విషయాన్ని ఆత్మ సంచిలో వేస్తున్నావా, లౌకిక మాయా సంచిలో వేస్తున్నావా? మాయా సంచిలో వేస్తే మాయ, ఆత్మ సంచిలో వేస్తే నిరాకారం. ప్రతిదీ సాక్షాత్ పరమేశ్వరాత్మ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి నారాయణ అనే పేరు గల నా మూర్తి సర్వ జగత్తుని మోహింపజేస్తాను. ప్రాణాలకు అధిష్టాతై అన్నిటినీ మోహింపజేస్తున్నాను. ప్రాణం లేకపోతే ఏమిటి మోహింపజేయడానికి? నాకు ఒక పాటకు అర్థం తెలిసేది కాదు, ఎప్పుడు వింటూ ఉండేవాడిని. గూటినున్న రామశిలక గువల పాలాయనున్నా గూడు సినపోయనే అని చెప్తూ 7 ఊళ్ళు నిచ్చెనేసిన, ఎక్కడెక్కడో ఎతికి చూసిన చిలక జాడ కానరావట్లేదయ్యా. మాణిక్యం చేతికిచ్చిన, పంచభక్ష పరమాన్నాన్ని పళ్ళెల్లో వేసి పెట్టిన చిలక జాడ కానరాదు. బండి గుండె మీద వాళ్ళను గుండె 2 చెక్కలని గూడు చినబోయేను. గూటినున్న రామచిలక ఏంద్రాయి పాట నేను అర్థమవుతుందా? ఎక్కడైనా తెలుస్తోందా? ఏం అర్థం కావట్లా. కాలం నాకు నేర్పించిందండి దీని అర్థం. మా నాన్నగారు కాలం చేశారు, ఆయన పడుకొని ఉన్నారు. గూటినున్న రామచిలక గువ్వలాపాలాయనన్నారు, గూడు చిన్నబోయేనే. నిన్నటిదాకా ఓ 10 రూపాయలు ఇస్తే నడకని చేతితో ఇట్లా తీసుకున్నాం. 10 రూపాయలు ఉన్నప్పుడు ఆయన చేతితో వేరే వాళ్ళకి ఇచ్చారు. మాణిక్యం చేతికి ఇచ్చిన మాటలాడదు రామచిలక. పంచభక్ష పరమాన్నములు పళ్ళెములో పోసి ఇచ్చిన మాటలాడదు. నిన్నటిదాకా ఏం చేసావు? పప్ప,
కూర భక్ష్యమా, భోజ్యమా, చోష్యమా, లేఖ్యమా అని రకరకాలు అడిగి తిన్నటువంటి ఇది పంచపక్ష ప్రాణాలు పెడుతున్నా లేవట్లేదే. ఎందుకు? బోటిలున్న రామచిలక భువల పలాయనమ్మ. ఎక్కడెక్కడ వెలికి చూసినా 7 నిత్యాలు పర్వతాలకు వేసినా నువ్వు ఎక్కడికి పోయినా చిలక జాల తానరాదు. అప్పుడు అర్థమైందమ్మా పాట. ప్రమాణ పూర్తిగా అప్పటిదాకా ఏంటి ఈ పాట, అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనుకుందేమని ఆ క్షణం వేదాంతంతో అర్థమైంది. మనందరిది ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి ఇదే. డబ్బు కోసం తాపత్రయపడుతున్నాం. మాణిక్యం చేతి పెట్టిన మాటలాంటి రామచంద్ర పంచపక్ష పరమాన్నాలు రోజున ఏమీ కావాలి వద్దు ఏమి లేదు. ఆ స్థితి ప్రతి జీవి. కాబట్టి ధర్మాన్ని ఆ స్థితి వచ్చే లోపలికి నువ్వు ఆచరించాల్సిన ప్రతి ధర్మాన్ని సక్రమంగా ఆచరించు, సంజవార్చు. శక్తి ఉంటే రిటైర్ అయ్యి ఉంటే అగ్నుల్ని ఇప్పుడైనా ప్రతిష్ట చేసుకో, నష్టం లేదు. అగ్నిహోత్రులు వెలుగుతూ ఉంది. ఎప్పుడు బ్రాహ్మణుడు ఇళ్లలో అగ్నిహోత్రాలు వెలగవో చితిలో కాల్చడానికి కట్టలు కూడా దొరకవు. మంథనిలో సేవా సదనంలో పొద్దున్నే వచ్చి కట్టలు అడిగేవాళ్ళ గోడ చూస్తే నాకు అర్థమైంది. కట్టలు లేవయా, పిడకలు ఇస్తా తీసుకో. పిడకలు వద్దండి, ఎక్కడ రాసలేదు, కట్టలు కావాలి. కట్టలు ఎప్పుడు వస్తాయి మీకు? వాటిని సమిధాలను భావించి అగ్నిహోత్రాలను పెట్టుకొని అగ్నిహోత్రుల్లో సమిధాలు వేస్తే అప్పుడు ఆ ప్రకృతి అంతా పులకించి వంటకి కట్టలు దొరుకుతాయి. పూర్తయ్యాక ఆ పితృ వేదంకి కూడా కట్టలు దొరుకుతాయి, సమిధలు దొరుకుతాయి. సమిధలు అనుకోవట్లా, కట్టలు అనుకుంటున్నావు కాబట్టి దొరుకుతాయి. దాన్ని సమిధకి జీవం వస్తుంది బయట నుంచి. మర్చిపోకుండా అగ్నిహోత్రాన్ని ఆరాధన చేయాలి. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. భారతీయ అగ్ని ప్రధానం. మిగతా అయినటువంటి వాడు చేసినా చేయకపోయినా పర్వాలి, బ్రాహ్మణుడు చేయాలి. వీడు పుట్టిందే త్యాగం కోసం. భూసురుడు సమాజం బాగుండాలని త్యాగం చేయాలి. పురోహితుడు వాడిని తిట్టినా సరే, వచ్చి 4 కొట్టినా సరే, పెరియార్ రామస్వామి లాగా పెరగ కత్తిరించినా సరే, గోచి పీకినా సరే, వాడి ధర్మాన్ని వాడు ఎంత ఆచరించగలడో అంతా ఆచరించాల్సిందే. రేపు 1 కోటి రూపాయలు ఇస్తాను, ఓ 2 రోజులు వచ్చి నా పార్టీ కోసం పనిచేయ అని బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీలు పిలిస్తే నోరు మూసుకొని 24 గంటలు పనిచేస్తావుగా. 2 రోజుల్లో 1 కోటి రూపాయలు ఇస్తాంటే చేయడండి. అనంతమైనటువంటి ఆ మోక్ష సామ్రాజ్యాన్ని ఇస్తానురా, అగ్నిహోత్రం చేయి. అబ్బే మాకు కనిపిస్తుంది ఆ కంటికి. వాడు కూడా 1 కోటి ఇయ్యడు, పని పూర్తి కాగానే పోడు. కానీ ఆశ పెడతాడు, గొప్ప గొప్ప ఆశ. 10 లక్షలు, 15 లక్షలు, 25 లక్షలు, ఇల్లు, పొలాలు. ఎవరికి అందరికి ఇవ్వగలరా? ఎవడు ఇవ్వడండి? ఎవడు ఇవ్వడండి. పరమాత్మ ఒక్కడే ఇచ్చాడు, ఇవ్వగలడు. ఇంకొకటి ఎవడు మనం మాత్రం ఇవ్వలేడు. కానీ ఆశకి ఇవ్వరంత, ఆకాశం అంతా. అదే వాళ్ళ పెట్టుబడి. అన్ని రాజకీయ పార్టీలు మంచి ఆశలు పెడతాయండి. నీకు ఆ పథకం ఫ్రీ, ఈ పథకం ఫ్రీ అండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? వాళ్ళని మిషన్ పెట్టి కొడుతున్నారా? మన దగ్గర నుంచి అక్కడ పోతున్నాయి. అంతేనా? మన దగ్గర నుంచి తీసుకుండేది ఖచ్చితంగా తీసుకుంటారు. మరి ఆశ పెట్టి మనకి ఇచ్చేది కూడా ఖచ్చితంగా ఇవ్వాలిగా. వాడు ఇస్తే ఎంగిలి మతుకులు, ఇదిలిస్తే పడ్డట్టు, లేకపోతే లేదు. వాడు తెలియదు కదా, వాడు వసూలి కరెక్ట్ ఉంటుంది, ఇచ్చేది వాడికి ఉపయోగపడేదే ఇస్తాడు. కాబట్టి వృధా అయినటువంటి దాని మీద సమయం పెడుతున్నావే. టీవీ పెట్టి వార్తలు చూస్తున్నావు, నిత్య నిరంతరం ఏమైతుందో గమనిస్తున్నావు, ఎప్పటికప్పుడు నాకు అది ఇది ఇది అంటున్నావు. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి పోయాడు, చంద్రబాబు నాయుడు అయితే పాపం ఇక్కడ ఏం కనిపించకుండా మాయమయ్యాడు. నరసింహారావు గారు లేకుండా పోయారు, ఎన్టీ రామారావు గారు అసలే లేదు.
వాళ్ళందరూ మాయమయ్యారు. ఈ రోజు నువ్వు సత్యం అనుకోని నీ సమయం అంతా దాని మీద పెడుతున్నావు. ఇది కూడా సత్యం కాదు. నీ తుది శ్వాస వదిలిపెట్టేనాడు రాజకీయాల కోసం, సినిమాల కోసం నువ్వు గెచ్చించిన ఏ క్షణము నీతో మంచిగా రాకపోగా ఈ పాపాన్ని తీసుకొని నేను వస్తాను. కానీ బతికుండగా నువ్వు 4 సమితలు తెచ్చి పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చొని కాస్త అగ్నోకరణ పెట్టండి, నేను ఈ అగ్నిని ఎలా ఉపాసన చేయాలండి, ఈ సంచయం ఎలా మార్చుకోవాలండి, ఈ నోము ఎలా చేయాలండి, ఈ వ్రతం నేను ఎలా చేసుకోవాలి, ఈ ధర్మాన్ని నేను ఎలా ఆచరించాలి, దీనికి పద్ధతి ఏంటి, ఎలా నేను గోవుని కాపాడుకోవాలి, గో సంరక్షణ చేస్తే నాకు ఈ ఫలితం ఉంటుంది, ఇవన్నీ తెలుసుకొని ఎవడు చేస్తాడో వాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అది చెప్పబడుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు కూడా అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ధర్మాన్ని వదిలి తిరగటం అనేది నేల వదిలిపెట్టి సాగు చేయడం లాంటిది. అయితే ఆ పురాణం చెప్పినప్పుడు ఆవేశం వచ్చి ఆలోచించడం కాదు, తీక్షణంగా ఇంట్లో కూర్చొని దీన్ని మీరు అనుకుంటూ ఉండాలి. కారణం ఏంటయ్యా, బాగా వర్షం పడ్డదండి, గౌతమి గంగ అక్కడ దాకా వచ్చింది. అక్కడ దాకా ఉంటుందా? 24 గంటలు ఇందాక చెప్తున్నారు శ్రీనివాస్ గారు, వెనక్కి వెళ్ళిపోయింది. మనకు వస్తున్న వైరాగ్యం కూడా అంతే. పైనుంచి డ్యామ్ లో వదిలిపెడితే ఇక్కడ కొట్టుకొని వచ్చే నీళ్ళలాంటి ఈ వైరాగ్యం అంతా. అలా ఉండకూడదు. నిలకడగా జీవి నదిలాగా ప్రవహించే ఆ నది ఎప్పుడు ఎలా ఉంటుందో, హద్దులు దాటకుండా సముద్రం ఎలా ఉంటుందో దాదాపుగా అలా ఉండాలి మన జ్ఞానం, అలా ఉండాలి మన ఉపాసన. అది ప్రసూతి పురాణ శ్మశాన వైరాగ్యాలు కాకుండా